సురేష్ గారు ఈ ఒప్పందం చేసుకున్నాను. ఇట్స్ జస్ట్ ఓన్లీ అండర్స్టాండింగ్ ఎంఓయూ. ఏది ఆయన భాషలో ఇట్స్ అగ్రిమెంట్ కాదు, సంతకాలు చేయలేదు. సరే చేశానంటున్నాడు, మంగళవారం శుక్రవారం 2 సంతకాలు చేస్తాడైనా. ప్రాక్సీల మీద ఎటువంటి ప్రస్తావన లేదు, అంటే హెజ్బుల్లాస్, హూతీసు అండ్ హమాస్ ప్రస్తావన లేకుండా ఇజ్రాయెల్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశాడు, నువ్వేమైనా చేసుకో, మా సంబంధం లేదు, నేను ఆడితో గొడవ పడేదే. ఇజ్రాయెల్ లెబనాన్లో కూర్చున్నారు. ఇప్పుడు సదర్న్ లెబనాన్ మొత్తం ఇజ్రాయెల్ చేతిలో ఉంది, లిటానీ రివర్ దాకా. ఇజ్రాయెల్ అంటారు మేము అక్కడి నుంచి ఖాళీ చేసే ప్రసక్తే లేదు, మేము అక్కడే ఉంటాం, మేము వీళ్ళని ఎప్పటి నుంచో చూసుకుంటాం, 40 సంవత్సరాల నుంచి వీళ్ళంట పడి ఉన్నాం, వీళ్ళని ఫినిష్ చేసే ఉంటాం మేము. ఇన్ఫాక్ట్ నిన్న గాజా గురించి కూడా చెప్పాడు, అక్కడ ఇంకోడు ఉన్నాడు కమాండర్, వాడు ఒక్కడే ఉన్నాడు, 12 మందిలో ఒక్కడే మిగిలాడు, హమాసుడు. వాడిని ఎంట పడుతున్నాం మేము, అక్కడ కూడా అని చెప్పి కొడతాం మేము అని చెప్పేశారు వాళ్ళు, పేరుతో చెప్పారు వాళ్ళు. ఇక్కడ కూడా హెజ్బుల్లా కూడా వాళ్ళకి స్ట్రాటజీ చూడండి వాళ్ళది, వాళ్ళు బ్యాక్ఫుట్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని రక్షించడానికి ఇరాన్ వచ్చినప్పుడు వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు ఇరాన్కి. ఇక్కడేమో లెబనీస్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు అది ప్రశ్న. గవర్నమెంట్ లెబనన్, అక్కడ ఒక టెర్రరిస్ట్ గ్రూప్ వచ్చి కూర్చున్నారు. పాకిస్తాన్ లాగానే, పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ స్టేట్, అక్కడేంటి హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఎ తోయిబా వీళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు. మీరు అనుమతిస్తారా? రేపు మన దేశంలో ఒక టెర్రరిస్ట్ గ్రూప్ వచ్చి చైనాని అటాక్ చేయడానికి వెళ్తే మనం ఊరుకుంటామా? కాదు కదా, ఇట్ ఈస్ నాట్ ఎథికలీ కరెక్ట్. లేకుంటే బంగ్లాదేశ్ అనుకోండి, లేకుంటే ఈవెన్ పాకిస్తాన్ అనుకోండి, మనం కూడా చేయొచ్చు కదా పాకిస్తాన్ వ్యతిరేకంగా. అక్కడ అన్నోన్ గన్మెన్ కొడుతున్నారు, అది మనకు సంబంధం లేదు, అది ఎవడో సుపారిచ్చి చేయించుకుంటున్నాడు. ఇది ఇక్కడ. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం అన్నమాట. సో ఇజ్రాయెల్ అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ బెంజమిన్ నెతన్యాహు ఇవాళ పొద్దున ఒక అడ్రస్ టు ద నేషన్ చేశారు, చాలా బాగా మాట్లాడారు ఆయన అని చెప్పాను. ఆయన మీద చాలా ట్రెమెండస్ ప్రెషర్, అలా పార్టీ వాళ్ళే అంటున్నారు. చాలా మట్టుకు నెతన్యాహు మీద ఎంత పెద్ద ప్రెషర్ ఉందంటే ఆయన ఒక పేస్ మేకర్ ఎక్కువ తిరుగుతున్నాడు, ఆయన క్యాన్సర్ పేషెంట్. ఇంత టెన్షన్ ఉన్న మనిషి మీద మీరు ఇంకంత ప్రెషర్ పెడతారు అని. ఎందుకంటే అక్కడ రైట్ వింగ్ వాళ్ళు, అక్కడ ఉన్న లెఫ్ట్ వింగ్ వాళ్ళు అందరు కలిసి నెతన్యాహుని తిడుతున్నారు. మీరు ఎట్లా అంగీకరించారు ఈ డీల్? నెతన్యాహు అంటున్నారు ఆయన ఒప్పుకోలేదు కదా, అంత నన్ను మాట్లాడలేదు, ఆయన హి వాస్ నాట్ పార్ట్ ఆఫ్ ద డీల్. దట్స్ ఇట్. సో వీ విల్ డూ వాట్ ఈస్ రిక్వైర్డ్. కానీ ఈ బిగ్గర్ పిక్చర్ చూడండి. ఇప్పుడు జరిగింది ఏంటంటే, మీరు చెప్పిన మాట మీరు స్టార్టింగ్లో చెప్పారు, సరెండర్ అనేది ఎవరు చేశారు? నో, ఇట్ ఇస్ వెరీ క్లియర్ దట్ యుఎస్ హస్ సరెండర్డ్. వాళ్ళు దీని నుంచి ఎట్లైనా బయటికి పడి మేము గెలిచేసామని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఏం గెలవలేదు. యు హ్యావ్ మేడ్ ఇరాన్ మోర్ స్ట్రాంగర్. ఇప్పుడు ఇండైరెక్ట్లీ మీరు చేశారు. అది మీరు చేసిన పనికి మీరు ఒక వర్క్ హాఫ్ వే ఎప్పుడు ఇవ్వకూడదు, చేస్తే మొత్తం చేయాలి. వీళ్ళేం చేశారు, ఫస్ట్ రౌండ్ బాంబింగ్ చేసి ఇడిచేశారు. అది కంటిన్యూ చేసి ఇంకా 2 వారాలు ఉంటే ఇరాన్ వుడ్ హావ్ బీన్ ఫినిష్డ్. గవర్నమెంట్ పడిపోతుంది. ఎర్దోగాన్ని ఆపారు మీరు, ఎర్దోగాన్ వచ్చి కర్డ్స్ని ఆపేశారు. ఆ కర్డ్స్ వస్తే ఇప్పుడు దాకా హాఫ్ ఆఫ్ ఇరాన్ వాళ్ళ చేతిలో ఉంటుండే. ఇజ్రాయెల్ అన్నారు అది, ఎర్దోగాన్కి వార్నింగ్ కూడా ఇచ్చారు, మీరు ఎందుకు ఆపారు కర్డ్స్ని అని చెప్పేసి. ఎందుకంటే ఆయనకి కర్డ్స్కి పడదు. కర్డిష్ లిబరేషన్ ఆర్మీ ఎప్పటి నుంచో ఎర్దోగాన్ ఆర్మీ అంట పడున్నారు టర్కీలో. ఇది ఇష్యూ అనమాట. సో ఇజ్రాయెల్ అన్నారు మాకు దీంతో సంబంధం లేదు, మాకు కావాల్సింది మేము చేసుకుంటాం, వీ విల్ నాట్ ట్రస్ట్ ఎనీ. వాగ్దేవన్ గారు, ఈ ఒప్పందం ఓన్లీ హైప్. దీంట్లో ఒకటే బెనిఫిట్, ఐ రిపీట్ అగైన్, ఆయిల్ ప్రైసెస్ తగ్గించడం. అది రేపు మళ్ళీ కావాలంటే ఇరాన్ మళ్ళీ క్లోజ్ చేయొచ్చు, పెద్ద పనేం కాదు. 2 మిసైల్ కొట్టేస్తారు, 2 డ్రోన్లు కొట్టేస్తారు, షిప్ లాగిపోతే మొత్తం బిజినెస్ బంద్. మళ్ళీ ఇవాళ పొద్దున్న ఒక ఆర్టికల్ టైమ్స్ ఆఫ్ ఇండియా చదివాను నేను. మనం ఈ యుద్ధం మనకు ఒక లెసన్ నేర్పించింది భారతదేశాన్ని. అదేంటంటే మీరు ఎక్కడి నుంచి ఏం కొంటారో అది మార్చుకోవాలి. రేపు ఏదైనా జరిగితే మళ్ళీ మీరు సేఫ్గా ఉండాలి. దాంట్లో ఇరాన్ నుంచి యుద్ధం జరిగేటప్పుడు ముందు మన ఇరాన్ దగ్గర కూడా యూస్ టు బై ఆయిల్ అన్నమాట. కానీ ఖత్తర్ దగ్గర మనం గ్యాస్ కొంటాం. ఒమాన్ దగ్గర మనం 40 స్థానంలో, అంటే మన ఇంపోర్ట్లో లెవెల్లో ఒమాన్ 40th ప్లేస్లో ఉండే. వాళ్ళ దగ్గర నుంచి చాలా తక్కువ. వాళ్ళ దగ్గర కూడా ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది, మనం కొనట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. అండ్ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ క్లోజర్ టు అస్, జియోగ్రఫికలీ దగ్గర మరి. ఒమాన్ పక్కన పాకిస్తాన్, అటువైపు పైన ఇరాన్, దెన్ ఒమాన్, అండ్ దెన్ ఇట్స్ పాకిస్తాన్, అండ్ దెన్ యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు గుజరాత్ అండ్ ముంబై. అండర్స్టాండింగ్ వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు లాస్ట్ 3 నెలల్లో వీ హావ్ చేంజ్ ద ప్రోడక్ట్ మిక్స్ అండ్ జాగ్రఫికల్ మిక్స్. ఇప్పుడు ఒమాన్ ఈజ్ నౌ ఇన్ ద 10th ప్లేస్ మన ఇంపోర్ట్స్లో. అంటే చాలా మటుకు మనం ఆయిల్ అక్కడి నుంచి తెప్పించుకుంటాం. దానికోసం మీరు చూసుంటారు, ఒమాన్తో ఒప్పందం కూడా జరిగింది, FTA జరిగింది ఒకటి. సో ఇది చాలా ఇంపార్టెంట్.
మనం దీని నుంచి చాలా పెద్ద లెసన్స్ నేర్చుకున్నాం. ఎవరో నిన్న కొంతమంది ఉన్నారు మన దగ్గర, సంజయ్ జా లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు, చూడండి పాకిస్తాన్కి ఎంత పబ్లిసిటీ వచ్చింది. నేను చెప్పాను ట్వీట్లో, ఆయనగా రిప్లై చేశాను నేను, పాకిస్తాన్ పబ్లిసిటీ ఏం కాదు, ఇది డీల్ ఏం కాలేదు. ఇప్పుడు చూడండి ఈ డీల్ ఎక్కడే పడిపోతుంది. ఒక 6 నెలల తర్వాత ఎవరు దీనికి ఎక్కడ ఎండ్ ఉండదు, అప్పుడు పాకిస్తాన్ ఎంట పడతారు అందరూ. సురేష్ గారు ఒక అబ్జర్వేషన్ చెప్పనా, అంటే నిన్న నుంచి ఇన్ఫ్యాక్ట్ నిన్న చెప్దాం అనుకున్నా, పాకిస్తాన్ ఈజ్ బీయింగ్ పోర్ట్రేడ్ యాజ్ ఎ వెరీ గుడ్ డిప్లొమాటిక్ స్టేట్ బై లెఫ్ట్ వింగ్ మీడియా. అంతే, నిన్న నుంచి నేను చూస్తున్నాను, అబ్బో పాకిస్తాన్ ఆకాశానికి ఎత్తేసి అసలు అదిరిపోయే దౌత్యం చేశారు వీళ్ళు, దీంతో అసలు దానికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది, మనం చూడండి అధపతాళానికి వెళ్ళిపోయామని చెప్పేసి మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపించింది. ఆ క్రెడిట్ పాకిస్తాన్కి అలా ఇవ్వాలనిపిస్తుంది వీళ్ళకి. బేగానీ షాదీమే అబ్దుల్లా దివానా అంటారు. ఎవడిదో పెళ్ళి, వీడు అక్కడ వెళ్ళి డాన్స్ చేస్తున్నాడు. లాస్ట్ 2 వారాల నుంచి పాకిస్తాన్ రోలే లేదు దీంట్లో, మీరు చూసుంటారు. ఈ ఫైనల్ డీల్ అగ్రిమెంట్ ఎంఓయూ ఖతార్ చేశారు. ఖతార్ వాళ్ళు బాగా చేశారు. ఎందుకంటే ఇరాన్ తెలిసిపోయింది, యుఎస్ తెలిసిపోయింది, పాకిస్తాన్ ఏం చేయలేకపోతున్నారు. ఖతార్ని పంపించారు. ఖతార్ దగ్గర వెళ్ళి అన్నారు, మీరు డీల్ సైన్ చేయండి, నేను 30 బిలియన్ మీకు ఇస్తాను, ఒప్పందం చేయండి ఇమీడియట్గా. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ఆగిపోయింది. ఇప్పుడు ఆలోచించండి, మీ గల్లీలో ఒక షాప్ ఉంది, గల్లీ మొత్తం తవ్వేశారు, ఇక్కడ అక్కడ తవ్వేసి, ఎవరు రాలేకపోతాడు గల్లీ లోపలికి, బండిలు రాలేకపోతారు, ఎవరు కొనడానికి రారు. ఇది జరిగింది గల్ఫ్ ఆఫ్ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్లో. ఇటు తవ్వేశారు యుఎస్, అటు తవ్వేశారు ఇరాన్. ఓకే, పెద్ద గుంత తవ్వేశారు. ఎవరు ఎటు నుంచి రాలేదు, ఎవరు రాలేరు, బిజినెస్ బంద్ అయిపోయింది. సో వీడు అక్కడ వెళ్ళి ఏమన్నాడు, అరే ఆ గుంత బంద్ చేసేసి మంచిగా రోడ్ అంతా క్లీన్ చేసేస్తే నేను కొంచెం డబ్బులు ఇస్తాను, అప్పుడు నాకు బిజినెస్ వస్తుంది. ఇది జరిగింది. ఖతార్ వాళ్ళు అమ్మలేకపోతున్నారు, కువైత్ కువైత్ దగ్గర అఫ్కోర్స్ అంత డబ్బులు, పెద్ద కంట్రీ కాదు, వాళ్ళు పవర్ఫుల్ కంట్రీ కాదు, ఈవెన్ బహ్రెయిన్ ఫర్ దట్. ఖతార్ ఈజ్ రిచెస్ట్. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇరాక్ వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు, మనం ఇరాక్ని అసలు ఈక్వేషన్లో ఎక్కడో చూడలేదు మనం. ఇరాక్ దగ్గర చాలా పెద్ద ఆయిల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. బస్రా వాళ్ళది వన్ ఆఫ్ ద మెయిన్ పోర్ట్. బస్రాకి హైదరాబాద్కి చాలా పాత సంబంధం ఉంది. మన దగ్గర హైదరాబాద్లో పర్ల్స్ అమ్ముకుంటారు చూడండి, అది ఒరిజినల్లీ బస్రా పర్ల్స్ ఉండే, అక్కడి నుంచి వచ్చింది, ఇరాక్ నుంచి వచ్చేది. అప్పుడు ఇప్పటికీ చార్మినార్ ఏరియాలో ఆ పేరుతో బస్రా పర్ల్స్ అంటారు దాన్ని. కానీ అది ఇప్పుడు అదంతా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇక్కడే చేస్తున్నాం పర్ల్స్ అని, క్రియేటింగ్ ఆర్టిఫిషియల్ పర్ల్స్. నేను ఎందుకు తీసుకొచ్చాను న్యూస్ అంటే, ఈ ప్రతి దేశం ఈ అక్కడ తవ్వేసి ఇక్కడ తవ్వేసినప్పుడు వాళ్ళు అమ్మలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు నెగోషియేట్ చేసి, మీరు అది రోడ్ వేసేసేయండి, మాకు బిజినెస్ వస్తుంది, నీకు కొంచెం డబ్బులు ఇస్తాను నేను ఆ రోడ్ రిపేర్ చేయడానికి. ఇది వాళ్ళ లాజిక్ అన్నమాట. సో పాకిస్తాన్ అంత పెద్ద చెట్టు మీద ఎక్కించక్కర్లేదు. పాకిస్తాన్ ఇస్ నో రోల్ ఇన్ దిస్. షబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు, ఖతార్ చూడండి ట్వీట్ చేయలేదు. దే వర్ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఇది మేము ఒక 2 సంవత్సరాలు ఇది అమ్ముకుంటాము, దాని తర్వాత మళ్ళీ ఇదే సంగతికి వస్తుంది, అప్పుడు మేమేం చేయలేము, అప్పుడు మేము నోరు మూసుకుంటూ కూర్చుంటాం, అప్పుడు దాకా అమ్మాల్సినంత అమ్ముకుంటాం మేము. దిస్ ఈజ్ వాట్ ఖతార్ ఇస్ డూయింగ్. సౌదీ అరేబియా ఇదే అంటున్నారు, మా ఆయిల్ పోనీయండి, ఓకే, రెడ్ సీ వైపు నుంచి వెళ్ళినాయండి, ఓకే, అక్కడ హూతీలు కూర్చున్నారు, మళ్ళీ హూతీలు వచ్చి మా మీద ఫైర్ చేస్తే మళ్ళీ మా బిజినెస్ ఆగిపోతుంది. ఇదంతా కనెక్టెడ్ ఉంది, కనెక్ట్ ద డాట్స్ అంటారు దీంట్లో వాసుదేవన్ గారు. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఇరాన్లో జరిగేది, ఇరానియన్ రెజీమ్ చాలా స్ట్రాంగ్ అయిపోయారు, వెరీ స్ట్రాంగ్. ముల్లాలు ఫుల్ కంట్రోల్లో ఉన్నారు. అక్కడ ఐఆర్జీసీ వాళ్ళకి డబ్బులు వచ్చి వాళ్ళకే ఫస్ట్ వెళ్తుంది. ఇదంతా వాళ్ళకి డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆయుధాలు కొనుక్కుంటారు, వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ రీస్టార్ట్ చేస్తారు, వాళ్ళు కొత్త రాడార్ స్టేషన్స్ పెడతారు, టెలిమెట్రీ సిగ్నల్స్ పెడతారు. ఇటువైపు హూతీలు, హమాస్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళకి ఆయుధాలు ఇస్తారు. ఇప్పుడు ఖతార్ ఇచ్చే డబ్బులు ఐఆర్జీసీకే వెళ్తాయండి, అంతే, వాళ్ళకి వెళ్తుంది. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ డబ్బులు ఇచ్చేటప్పుడు మీరు బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి ఇవ్వలేరు, ఎందుకంటే యూఎస్ బ్లాక్ చేసి పెట్టారు వీళ్ళ బ్యాంక్ అకౌంట్లంతా. సో వీళ్ళకి క్యాష్ ఇవ్వాల్సి వస్తుంది, లేకుంటే రియాల్ నుంచి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు రియాల్ పేమెంట్ జరిగింది అంటున్నారు, ఇప్పుడు మనకు తెలియదు. యూఎస్ దాన్ని కూడా ఏడుస్తున్నారు, ఎందుకంటే మూమెంట్ రియాల్ పేమెంట్ చేస్తే యూఎస్ డాలర్ పోతుంది, ఓకే, యువాన్లో ఏమంటున్నారు, లేకుంటే చైనీస్ కరెన్సీలో, అది కొడితే కూడా యూఎస్కి ప్రాబ్లం అవుతుంది. ఎక్కడ చూసినా యూఎస్కే పడ్డది ఇది. మీరు చూడండి, ఇంకా 2 వారాల తర్వాత ట్రంప్ మీద ఏ పొలిటికల్ ప్రెషర్ ఉంటుందో, విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఒకటే కంపేర్ చేస్తారు వాసుదేవన్ గారు. ఇప్పుడు ఏ దేశాలు ఇచ్చుంటాయి సార్ ఇరాన్కి? యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ వాళ్ళు అంగీకరించారు. ఆల్ 3 వీళ్ళు 3 మీద 2 వారాల నుంచి ఇరాన్ ముట్టలేదు, బాంబింగ్ చేయలేదు. మిగతా అందరి మీద చేశారు. అఫ్కోర్స్ ఒమాన్ వాళ్ళు ఎప్పుడు ముట్టారు, ఒమాన్ అండ్ దే ఆర్ వెరీ క్లోజ్, ఓకే, వాళ్ళకి జాగ్రఫికల్ ఇది ఉంది, పక్కన నైబర్స్, వాళ్ళు ముట్టరు వాళ్ళు.
కానీ ఇప్పుడు ఇరాన్ చూడండి, వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు ఇదే యుఎస్ కామెంటేటర్స్ అంటున్నారు, పొలిటికల్ కామెంటేటర్స్, ఈవెన్ అమెరికన్ జనరల్స్, రిటైర్డ్ 4-స్టార్ జనరల్స్ అంటున్నారు వచ్చి, ఇది ఈ యుద్ధం ఇరాన్ గెలిచింది. సింపుల్ యాజ్ దట్. కన్వెన్షనల్ సెన్స్లో కాదు. ఓకే, ఏదో బాంబ్ వేసి ఇప్పుడు అక్కడ పిచ్చోన్లాగా ఇద్దరు కొట్టుకుంటున్నారు అక్కడ, రష్యా యుక్రెయిన్. ఇక్కడ చూస్తే ఇవాళ బాంబింగ్ అంటారు, రేపు చూస్తే అక్కడ బాంబింగ్ అంటారు. అది ఎక్కడ ఆగట్లేదు. ట్రంప్కి ఒకటే ఏంటంటే దీని నుంచి ఆగి బయటకు వచ్చేస్తే అట్లీస్ట్ ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోతుంది, మిగతా ఎక్కడ పోతే పోనీయండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, టిపికలీ ఇప్పటి నుంచి 60 రోజులకి నెగోసియేషన్స్ చేయాలి వాదేవన్ గారు. ఏం నెగోషియేట్ చేస్తారు ఫస్ట్ టేక్ ప్లేస్ అండి? ఎస్, బట్ వాట్ నెగోసియేషన్స్ విల్ యూ డిస్కస్? బట్ హూ ఆర్ గోయింగ్ టు బి దేర్? యురేనియం డిస్కస్ చేస్తారా ఫస్ట్? నో, మీరు మిసైల్స్ డిస్కస్ చేస్తారా ఫస్ట్? లేదు మీరు ప్రాక్సీస్ డిస్కస్ చేస్తారా ఫస్ట్? ఇరాన్ అంటున్నారు యురేనియం లాస్ట్, మిగతా మాట్లాడదాం, ముందున్నంతా మాట్లాడుకుందాం మనం. ముందర ప్రాక్సీస్ గురించి మాట్లాడదాం, ముందు మీరు అంతా పక్కన పెట్టండి, యురేనియం తర్వాత చూసుకుందాం మనం. యుఎస్ అంగీకరించారు అది. దట్ ఇస్ ద వర్స్ట్ పార్ట్ అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ ఇన్ దిస్. యుద్ధం మొదలైంది అక్కడి నుంచి. డోంట్ బి సర్ప్రైజ్ వాసుదేవన్ గారు, ఈ డిస్కషన్లో 60 రోజుల తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది. ఇది ఇంకొక 60 రోజులు పొడిగిస్తారు, దాని తర్వాత మిక్క 60 రోజులు ఇది నడుస్తూనే ఉంటుంది. 60 రోజులు అంటే ఇప్పుడు జూన్ అయిపోయింది, జూలై, ఆగస్టు, అక్టోబర్, నవంబర్, టూ టైమ్స్ ఎక్స్టెండ్ చేస్తారు. ఈ లోపల నవంబర్ ఎలక్షన్స్ వస్తాయి. నవంబర్ ఎలక్షన్స్ వస్తే అందరు మర్చిపోతారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే బేసిక్లీ జేసీపీఓ అగ్రిమెంట్ కన్నా మీరు ఒక వీక్ అగ్రిమెంట్ తీసుకొస్తే అది ప్రెసిడెంట్ ట్రంప్కి పొలిటికల్ సూయిసైడ్. ఆయన దాని మీదే 2018 ఎలక్షన్ గెలిచాడు ఒబామా మీద. ఎట్లాంటి అగ్రిమెంట్ చేశాడు ఈయన, మొత్తం అమ్మేసుకున్నారు ఇరాన్ని. మనం $400 మిలియన్ ఇచ్చారు, ఇప్పుడు 26 బిలియన్ ఇవ్వబోతున్నారయ్యా. అది సంగతి ఏంటి? ఎక్కడ 400 మిలియన్, ఎక్కడ 26 బిలియన్? ఓకే, సో యు ఆర్ లిటరలీ ఇరాన్కి ఒక ఫ్రీ లైసెన్స్ ఇచ్చేశారు మీరు. ఆయన లిటరలీ ఏం చెప్తారు, ఒక ఏం హెల్ప్లెస్ సిచ్యువేషన్ అంటాం మన ఇంగ్లీష్లో, ఆ సిచ్యువేషన్లో వచ్చేసారు. ఒకవైపు వాళ్ళ పొలిటికల్ పార్టీ ప్రెషర్, రిపబ్లికన్ వాళ్ళు, మన ఎలక్షన్ ఓడిపోతే మిమ్మల్ని ఇంపీచ్ చేస్తారు, మీరు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అమెరికన్ ప్రెసిడెంట్ ఫస్ట్ టైం రాజీనామా చేయాల్సి వస్తుంది నిక్సన్ చేసినట్లు. దిస్ ఈజ్ అ టిపికల్ సిచ్యువేషన్. ఇప్పుడు ఇంపీచ్మెంట్ దాకా వెళ్ళే అవకాశం ఉందా అండి? ఎస్, డెఫినెట్గా ఉంటుంది. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్, మిడ్ టర్మ్ పోల్స్ ఓడిపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్ ట్రంప్ విల్ బీ ఇన్ డీప్. ట్రంప్కి ఎప్పుడు 30% ఓట్లు వస్తుంది, వాళ్ళ మాగా బేస్ అది ఎక్కడ వెళ్ళదు. వాడు మీరు రేపు గాడిదని తీసుకొచ్చి అక్కడ పెడితే కూడా వాళ్ళ సింబల్ లాగా గాడిదలో మీరు తీసుకొచ్చి పెడితే అదే జరుగుతుంది. అక్కడ ఎనుగు గాడిదే కదా సింబల్స్. సో అది మెయిన్. ట్రంప్కి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఈ యుద్ధంలో ఎందుకు వెళ్ళాడో ఆయనకే తెలియదు, ఇప్పుడు దాన్ని బయటపడాలో ఆయనకి తెలియట్లేదు. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా సొల్యూషన్ ఏంటి, యూ ఓపెన్ ద స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్, అంతే. ఇరాన్ అంటున్నాడు సారీ 60 రోజుల దాకా టైం ఉంది, 60 రోజులు ఎండింగ్ దాకా మనం తీసుకొచ్చి అక్కడ ఆపుతాం. కానీ నిన్నటి నుంచి షిప్స్ అక్కడ మైన్స్ ఉన్నాయి వాసుదేవన్ గారు. అదొకటి భయం. మైన్స్ అంటే యూఎస్ దగ్గర కెపబిలిటీ లేదు. ఆలోచించండి, మా పెద్ద నేవీ, వీఆర్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ నేవీ, వాళ్ళ దగ్గర మైన్ స్వీపర్స్ లేవు. ఫ్రాన్స్ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర అండర్గ్రౌండ్ డ్రోన్ యూజ్ చేసి మైన్ స్వీపింగ్ చేస్తారు వాళ్ళు. బ్రిటన్ దగ్గర ఒక కన్వెన్షనల్ మైన్ స్వీపింగ్ వెసల్ ఉంది ఒకటి, అంటే దాన్ని లిటరలీ పైకి తీసుకొచ్చి షిప్ మీద పెట్టాలి మెల్లగా. వీళ్ళిద్దరిని ఇప్పుడు పంపిస్తారు. ఫ్రాన్స్ షిప్ అక్కడే ఉంది, ఎక్కడో గల్ఫ్లో తిరుగుతుంది, అది దాన్ని తీసుకొచ్చి వాళ్ళు స్టార్ట్ చేస్తారు ప్రాసెస్. ప్రాబ్లం ఏంటంటే ఇదే ఫ్రాన్స్ని, ఇదే బ్రిటన్ని ప్రెసిడెంట్ ట్రంప్ తిట్టారు నోటికి వచ్చినట్లు. ఇప్పుడు అక్కడ వెళ్ళి G7లో కూర్చున్నాడు, మ్యాక్రాన్తో చేయగలుగుతున్నాడు. మీకు గుర్తుంటుంది 5-6 నెలల ముందు మ్యాక్రాన్ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి మాట్లాడారు, వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడాడు. తర్వాత వైఫ్ కొట్టింది ఆయన అని చెప్పేసి. ఇది మనం లైఫ్లో ఎప్పుడు మర్చిపోకూడదు, మన ఒక ల్యాడర్లో పైకి వెళ్తున్నప్పుడు కిందికి దిగుతున్నాడు కొట్టకూడదు, కాలుతో తనకూడదు. ఒకరోజు వాడు పైకి వెళ్తున్నాడు, మన కిందకి వస్తుంటాం, అప్పుడు వాడు కొడతాడు. ఇది ట్రంప్తో జరిగింది. మీరు ఒకరోజు మ్యాక్రాన్ చెప్పారు, ఆ రోజు మ్యాక్రాన్తో మీరు పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నారు. యూ షుడ్ నెవర్ ఫర్గెట్ ఆ అరెగెన్స్. చూడండి, ట్రంప్ ఈజ్ అ ట్రాన్సాక్షనల్ పర్సన్, రియల్ ఎస్టేట్. ఇంకోటి, ఆయనకి థియేట్రిక్స్ అంటే చాలా ఇష్టం. అంటే పెద్ద పెద్ద అనౌన్స్మెంట్, చిన్న అనౌన్స్మెంట్ చేయడు. నేను అన్ని యుద్ధాలు ఆపాను చూడండి, ఈ యుద్ధం కూడా ఆపాను నేను చెప్పాడు నిన్న. ఈ యుద్ధం కూడా ఆపాడంట. ఎవరు మొదలు పెట్టారండి ఈ యుద్ధం? మీరే మొదలుపెట్టే యుద్ధం మీరే ఆపారంటే ఎంత పెద్ద క్రెడిట్ ఏముంది దాంట్లో?
స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ ఆల్రెడీ ఓపెన్ అండ్ స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ మీరే బంద్ చేపించి మళ్ళీ మీరే తీసి నేను చేపించాను చూడండి. స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ ఇస్ ఓపెన్ నౌ, ఆల్ ద షిప్స్ కెన్ స్టార్ట్, ద ఆయిల్ కెన్ ఫ్లో. అరే ముందు ఆయిల్ ఫ్లో అవుతుండేరా నాయనా. ఐ థింక్ అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఒక లాస్ట్ 10 ప్రెసిడెంట్స్ మీరు రివ్యూ చేస్తే మీకు మన అంతే తెలుసు. మన దానికన్నా ముందు ఎంతో ప్రెసిడెంట్స్ మనకు అసలు వీ కాంట్ క్యాచ్ ఇట్. మనం ఒక రీగన్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. వీకెస్ట్ ప్రెసిడెంట్ ఇస్ ట్రంప్, సెకండ్ టర్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఇరాన్ దగ్గర వెళ్ళినప్పుడు ఇరాన్ ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా తీసుకొస్తే మీరు ఏం చేశారు చెప్పండి. నా దగ్గర ఈ నోట్స్ ఉంది, దీంట్లో ఉన్న పాయింట్స్ చెప్పండి ఒకసారి. ఓకే, మీకు ప్రాక్సీస్ గురించి ఏం చెప్పారు. యూ షుడ్ బీన్ టఫ్ విత్ ఇరాన్. 40,000 మందిని వాళ్ళ బ్లడ్ ఈజ్ ఆన్ ప్రెసిడెంట్ ట్రంప్స్ హ్యాండ్స్. వాళ్ళందరూ చనిపోయిన కారణం ప్రెసిడెంట్ ట్రంప్. ఆయన హోప్ ఇచ్చాడు, మీరందరూ వెళ్ళండి రోడ్డు మీదకి, నేను వస్తున్నాను. వే అని ఏం చేశారు మీరు? ఏం చేయలేదు మీరు. అట్లీస్ట్ మీరు ఈ ఒప్పందంలో చెప్పాలండే ఆ చనిపోయిన వాళ్ళ కోసం ఎవరెవరు చేశారు వాళ్ళని పనిష్ చేయాలని చెప్పి అడుగుతారా? దమ్ము లేదు మీకు. ఇది ప్రాబ్లం. మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ అంటారు. ఏం చేశారండి? స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ని మీరు ఓపెన్ పెట్టలేకపోయారు. మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ని మీరు ఐడియా ఇచ్చారు చాలామందికి. ఇప్పుడు మనం గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కడుతున్నాం, మనం పక్కన మలకా స్టేట్స్ ఉంది, మనం కూడా రేపు కావాలంటే అది బ్లాక్ చేయొచ్చు. ఇప్పుడు అదే కదా, అది ఇంకా స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ రెడీ అవుతుంది మనకి. అది బ్లాక్ చేస్తే అంతే సంగతి. ఇట్ ఈస్ వర్స్ దెన్ స్ట్రేట్ ఆఫ్ హార్మజ్. చైనావాడు గింగిరాలు అంతే. దానికోసం రాహుల్ గాంధీ అక్కడ వెళ్ళి గొడవ చేస్తున్నాడు. చైనా మొత్తం ఇదైపోతుంది. దానికోసం చైనా పక్కన గార్డర్ పోర్ట్కి వెళ్ళి అక్కడ కూర్చున్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ తీసుకెళ్ళి పాకిస్తాన్ నుంచి డైరెక్ట్ తీసుకెళ్ళి తుర్క్మెనిస్తాన్ అట్లా చైనాకి వెళ్ళిపోతాడు వాడు. టిబెట్ నుంచి వెళ్ళిపోతాడు. బలిచిస్తాడు ఎందుకు వదులుతాడు సార్ చైనా వాడిని? అది చేస్తారు. సి ద ప్రాబ్లమ్ ఇస్ సింపుల్ వాదేవన్ గారు. ఇప్పుడు ఇంటర్నల్ పాలిటిక్స్లో దీంట్లో గెయిన్ చేసేది ఎవరు చూడండి. ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న థ్యాంక్స్ ఎవరికి చెప్పారు తెలుసా? రష్యాకి, చైనాకి. మీరు ఏం చేయలేదు, మీరు వచ్చి ప్రాబ్లం క్రియేట్ చేయలేదు, దానికోసం చాలా థ్యాంక్స్ అండి మీకు. అక్కడ పక్కన జెలెన్స్కీ కూర్చొని చూస్తున్నాడు, ఏంట్రా ఇది, ఈయన పుటిన్కి థ్యాంక్స్ చెప్తున్నారు. ఇవాళ పొద్దున దే వాజ్ అన్ ఆర్టికల్, ఐ థింక్ న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది అనుకుంటాను. దిస్ ఈజ్ అ లెసన్ ఫర్ జెలెన్స్కీ. మీరు యూఎస్ మీద ఎంత డిపెండ్ అయ్యారో ఒకరోజు యూఎస్ మిమ్మల్ని ఇజ్రాయెల్ లాగా మిమ్మల్ని పక్కన పడేసి వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ ఇజ్రాయెల్ ఇస్ అ టఫ్ నేషన్, వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఓకే, కానీ మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు. దిస్ ఇస్ అ లెసన్ ఫర్ జెలెన్స్కీ అని చెప్పి చాలా, ఐ థింక్ ఇట్స్ అ రియల్ గుడ్ పాయింట్. ఎందుకంటే ఈ యుద్ధం అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. యుద్ధం స్టార్ట్ చేయడానికి చాలా ఈజీ, దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాం దీని గురించి. యుద్ధం ఆపడం అంటే చాలా టఫ్. ఆపింది ఎప్పుడు ఆపాలి? దట్ యూ కెన్ హోల్డ్ యువర్ హెడ్ హై అండ్ సే నేను గెలిచానని చెప్పి వెళ్ళిపో. ఇది పక్కన రోడ్డు దారి నుంచి పత్ని గలీస నికల్గా అంటారు హిందీలో. అంతే, పారిపోయాడు ప్రెసిడెంట్ ట్రంప్. నేను లేను దీంట్లో, నాకు ఇంకా సంబంధం, నేను పోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు.